హావమా వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అసలేం ప్లానింగ్ ఇది? 5 నెలలుగా పెద్ద సినిమా లేవు. మరో 6 నెలల వరకు ఒక్కటి తప్ప మరో పెద్ద సినిమా రావట్లేదు. మాట్లాడితే థియేటర్స్ కి ఆడియన్స్ రావట్లేదంటారు. మరి వాళ్ళని థియేటర్ వరకు రప్పించే ఆ కంటెంట్ మనోళ్ళు ఇస్తున్నారా? దీన్నేమనాలి? చూస్తుంటే 2026 కరోనా తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ డిసప్పాయింటెడ్ ఇయర్ గా మిగిలేలా కనిపిస్తోంది. దీనికి కారణాలేంటో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకుందామా? 2026 మొదలైన విధానం చూసి అరెరే ఈ ఏడాది అద్రిపోతుంది, పండగ చేసుకోవచ్చని మురిసిపోయారు బయర్స్. పండక్కి మనశంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడమ మురారి, అనగనగా ఒక రాజు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కానీ అవే చివరి విజయాలవుతాయని కల్లో కూడా అనుకోలేదు బయర్స్. పండగ అయిపోయి 5 నెలలు దాటినా ఇంకొక బ్లాక్ బస్టర్ రాలేదు. ఫిబ్రవరిలో వచ్చిన సినిమాలేవి కూడా ఆడలేదు. మార్చ్, ఏప్రిల్ ఎగ్జామ్స్, ఐపీఎల్ అంటూ అలా వదిలేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సంక్రాంతి మూవీస్ దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్స్ చేస్తే ఆ తర్వాత 4 నెలల్లో కనీసం 200 కోట్ల వసూళ్లు కూడా కాలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సైతం నిరాశపరిచింది. వస్తాయనుకున్న పెద్ది, టాక్సిక్, పారడైజ్ వాయిదా పడ్డాయి. దీంతో థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి. పోనీ సమ్మర్ తర్వాతైనా సినిమాలు వస్తాయా అంటే అలా కూడా జరగేలా కనిపించట్లేదు. జూన్ 4న పెద్దితో రామ్ చరణ్ వస్తున్నారు. 2026లో రాబోయే పెద్ద సినిమా ఇదొక్కటే. పెద్ది కాకుండా ఆగస్ట్ 21న పారడైజ్, సెప్టెంబర్ 11న రణబాలి రాబోతున్నాయి. ఇక 2026 సెకండ్ హాఫ్లో ఫౌజీ వస్తుందని కలలు కంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అది అనుమానమే. బాలయ్య, గోపీచంద్ మలినేని, చిరంజీవి విశ్వంభర, నాగార్జున 100వ సినిమా, వెంకీ ఆదర్శ కుటుంబం వస్తాయంటున్నా ఇప్పటికీ డేట్స్ లాక్ చేయలేదు. ఇవి వచ్చినా బిజినెస్ రేంజ్ 100 నుంచి 200 కోట్ల లోపే. ఇదంతా చూస్తుంటే కోవిడ్ తర్వాత 2026 చాలా డిసప్పాయింట్ చేసే ఇయర్ లాగా కనిపిస్తోంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సిన గ్రాఫిక్స్ డిలే కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మెగా మూవీ రిలీజ్ కి సంబంధించి టాలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్న వార్తలపై దర్శకుడు వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా విశ్వంభర. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ సినిమాల తర్వాత చిరు చేస్తున్న ఫ్యాంటసీ మూవీ కావడంతో విశ్వంభర మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. అందుకే ఆ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయ్యేందుకు సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమా రిలీజ్ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్కొచ్చేయడంతో రిలీజ్ డేట్ లాక్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని త్వరలో రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ స్పెషల్ టీజర్ను డిజైన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు వశిష్ఠ అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. విశ్వంభర విషయంలో ఆలస్యమైనా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మెగా అభిమానులను అలరించే కాంటెంట్తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు కష్టపడుతున్నారు. గ్లామర్ షోదేముంది, ఎప్పుడూ చేసేదేగా. అప్పుడప్పుడు మనలోని పర్ఫార్మెన్స్ బయటకొచ్చినప్పుడే కదా మనకు కూడా ఓ సాటిస్ఫాక్షన్ అంటున్నారు హీరోయిన్లు. స్టార్ హీరోయిన్లకి ఇలాంటి రోల్స్ విరివిగా వస్తుంటాయి. కానీ మిడ్ రేంజ్ బ్యూటీస్కి పర్ఫార్మెన్స్ రోల్స్ అంటే అరుదే. అలాంటి అద్భుతాలే వరుసగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో. మరి ఆ కథ ఏంటో చూసేద్దామా? డింపుల్ హయాతి అంటే ఇలాంటి గ్లామరస్ క్యారెక్టర్సే గుర్తుకొస్తుంటాయి. కెరీర్లో 90% పాత్రలన్నీ అందాల ఆరబోత చుట్టూనే తిరుగుతుంటాయి, మొన్నటి భర్త మహాశైలకు విజ్ఞప్తితో సహా. కానీ తాజాగా డింపుల్ తన ట్రాక్ మార్చారు. సంపత్ నంది, శర్వా కాంబినేషన్లో వస్తున్న భోగిలో మందారం అనే పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే మతి పోగొట్టేస్తున్నారు డింపుల్. భోగిలోనే అనుపమ పరమేశ్వరన్ కూడా నటిస్తున్నారు. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ టర్న్ తీసుకున్న ఈ బ్యూటీ భోగితో మరోసారి తనలోని నటిని బయటకు తెస్తున్నారు. ఇందులో కందుల సులోచనారాణి పాత్రలో నటిస్తున్నారు అనుపమ. కొన్నేళ్లుగా హిట్ లేని ఈ బ్యూటీకి భోగి కీలకంగా మారింది. ఆగస్టు 28న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ స్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కూడా గ్లామర్ కు కాస్త బ్రేక్ ఇచ్చి పర్ఫార్మెన్స్ వైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఈమె నటిస్తున్న స్వయంభూ నాగబంధం సినిమాలో పూర్తిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేస్తున్నారు నభ. ఈ 2 పాన్ ఇండియన్ సినిమాలే.
వీటితో తన జాతకం మారిపోతుందని బలంగా నమ్ముతున్నారు నభా నటేష్. అఖండ 2లో జాజికాయ అంటూ రెచ్చిపోయిన సంయుక్త మీనన్ సైతం ఇప్పుడు బ్లాక్ గోల్డ్ సినిమాలో గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఎపిక్ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. ఇటు రొమాన్స్ అటు పర్ఫార్మెన్స్ కలగలిపిన పాత్ర ఇది. మొత్తానికి మన మిడ్ రేంజ్ హీరోయిన్స్ అంతా అభినయంతో మాయ చేస్తున్నారు. పేరుకే ఆ అన్నదమ్ములు తమిళ హీరోలు, కానీ వాళ్ళ ఫోకస్ అంతా ఎప్పుడూ తెలుగు పైనే ఉంటుంది. ఇది వరకు డబ్బింగ్ సినిమాలతోనే దండయాత్ర చేశారు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ సినిమాలతో యుద్ధానికి సై అంటున్నారు. ఒకేసారి ఇటు అన్న అటు తమ్ముడు తెలుగులో డైరెక్ట్ మూవీస్ చేస్తున్నారు. అది కూడా క్రేజీ బ్యానర్లో కమిట్ అయ్యారు. మరి వాళ్ళెవరో చూసేద్దామా? ఇటు కార్తీ అటు సూర్య ఇద్దరు ఇప్పుడు తెలుగు సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. తమిళ హీరోలే అయినా తెలుగులో ఈ బ్రదర్స్ కు అద్దిరిపోయే మార్కెట్ ఉంది. సూర్య ఈ మధ్య కాస్త ఫ్లాపుల్లో ఉన్నారు గానీ సరైన సినిమా పడితే బాక్సాఫీస్ కొల్లగొడతారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వీరభద్రుడితో మే 14న రానున్నారు సూర్య. వీరభద్రుడు సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆర్జీ బాలాజీ దీనికి దర్శకుడు. దీంతో పాటు వెంకీ అట్లూరితో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చేస్తున్నారు సూర్య. ఆగస్టులో ఇది రిలీజ్ కానుంది. ఇక అన్నయ్య అలా ఉంటే తమ్ముడు కార్తీ కూడా తెలుగుపైనే ఫోకస్ చేస్తున్నారు. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ తో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేస్తున్నారీనా. మ్యాడ్ ఫ్రాంచైజీతో మాయ చేసిన కళ్యాణ్ శంకర్ కార్తీతో సూపర్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు నాని నిర్మాతగా శైలేష్ కొలన్ తెరకెక్కించబోయే హిట్ 4లో కూడా కార్తీనే హీరోగా నటించనున్నారు. ఈ రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలే. మొత్తానికి ఇటు కార్తీ అటు సూర్య ఈ ఇద్దరు అన్నదమ్ములు తెలుగు సినిమాలతోని ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. సమ్మర్ సీజన్ పీక్ లో ఉంది. బయట ఎండలు మండిపోతున్నాయి. అయినా కూడా షూటింగ్స్ అస్సలు ఆపట్లేదు మన హీరోలు. ఎవరో అక్కడక్కడ ఒకరిద్దరు హీరోలు మినహా అందరూ లొకేషన్స్ లోనే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్ లోనే ఉన్నారు. సీనియర్ హీరోలు సైతం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెంచేశారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూసేద్దాం రండి. ముందు హెలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్ లో వస్తున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. శర్వానంద్ సంపత్ నంది మాస్ ఎంటర్టైనర్ భోగి షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ అట్లీ సినిమా రాకా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ప్రభాస్ ఫౌజీ షూటింగ్ ఆర్ఎఫ్సి పరిసర ప్రాంతాల్లో, స్పిరిట్ షూటింగ్ కొంపల్లిలో జరుగుతున్నాయి. మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో, బాలయ్య గోపిచంద్ మలినేని సినిమా షూటింగ్ ప్రగతి రిసార్ట్స్ లో జరుగుతున్నాయి. రష్మిక మందన మైసా యాక్షన్ సీక్వెన్స్ కేరళలో షూట్ చేస్తున్నారు. వెంకీ త్రివిక్రమ్ సినిమాతో పాటు నాగార్జున 100వ సినిమా, రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ఇరుముడి షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. గోపిచంద్ భరతవర్ష షూట్ అజీజ్ నగర్ లో, శ్రీ విష్ణు రామ్ అబరాజు షూటింగ్ శంకరపల్లిలో, కార్తీక్ కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత ఎవరి సినిమాలో ఎవరైనా నటించొచ్చు. లాంగ్వేజ్ బ్యారియర్స్ పూర్తిగా చెరిగిపోయాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమాలో బాలీవుడ్ నటుల హవా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా యంగ్ యాక్టర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు మేకర్స్. మరి తెలుగులో దుమ్ము రేపుతున్న ఆ హిందీ నటులు ఎవరో చూద్దామా? తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నటుల హవా పెరిగిపోయింది. ఆ మధ్య ఓజీలో తన విలనిజంతో రఫ్ఫాడించారు ఇమ్రాన్ హష్మి. త్వరలోనే ఈయన ఓజీ 2లో భాగం కానున్నారు. అలాగే అడవిశేషు నటిస్తున్న గూఢచారి 2లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మధ్య డెకాయిట్ లో బాలీవుడ్ నటుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించారు. రామ్ చరణ్ పెద్దిలో మీర్జాపూర్ నటుడు దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సెట్స్ పై ఉండగానే వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబంలోనూ దివ్యేందు కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇక నాని ప్యారడైజ్ లో రాఘవ్ జుయల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ మోస్ట్ క్రూయల్ గా ఉండబోతుంది. వీళ్లు మాత్రమే కాదు, బాలీవుడ్ సీనియర్ నటులు కూడా తెలుగు సినిమాలో భాగమవుతున్నారు. దేవరలో సైఫ్ అలీ ఖాన్ పోషించిన భైరా పాత్ర బాగానే క్లిక్ అయింది. అలాగే సంజయ్ దత్ వరుసగా తెలుగు సినిమాలు ఓకే చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్ర చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ నటులు క్యారఫ్ టాలీవుడ్ అవుతున్నారు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, జై జీ.